మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2017 తర్వాత ముంబైలో ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అప్పటి నుంచి రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం 20 సంవత్సరాల తర్వాత ఠాక్రే సోదరులు కలిశారు. ముంబై మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇంకోవైపు మహాయతి కూటమి కూడా తీవ్రంగా పోటీ ఇస్తుంది. 2022లో ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చి ప్రత్యేకమయ్యారు. ప్రస్తుతం బీజేపీలో కలిసి షిండే వెళ్తున్నారు. ముంబైలో మొత్తం 227 స్థానాలున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.